హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ఉప్పెనై సాగిపో'. ఈ కథని రచించిన వారు పూర్ణిమ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సాయంత్రం బ్యాంకు నుండి వచ్చిన వసుధను అత్తగారు పలకరిస్తూ, "ఆఫీసు ఎలా అయిందమ్మాయి? అసలే ఇవాళ ఏదో ఆడిట్ అన్నావు, బాగా జరిగిందా?" అని అడుగుతూ చేతిలో టీ కప్పు పెట్టింది. మొహం బాగా వాడిపోయినట్టు ఉందే. కాస్త స్థిమితపడ్డాక నీ ప్రశ్నలు అడుగుదుగానిలేవే అంటూ మామగారు వసుధను చూస్తూ, తల్లి, వెళ్ళు, కాస్త కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు. వారి ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి వసుధకు. చిన్న నవ్వు నవ్వి, ఆఫీస్లో అంతా బాగానే అయింది అత్తయ్య. ఇంతకీ చిన్నవాడు ఏమైనా తిని పడుకున్నాడా అని 4 ఏళ్ల తన కొడుకు సిద్ధు గురించి ఆరా తీసింది. వాడు తినడం ఆడుకోవడం అన్నీ అయ్యాయి, నువ్వురా అని అత్తగారు కంగారు పెట్టడంతో 10 నిమిషాలలో స్నానం చేసి భోజనానికి కూర్చుంది వసుధ. కానీ ఆమె మొహంలో అలసట కాకుండా ఇంకేదో బాధ ఉంది. అది పని ఒత్తిడి కాదు. ఆఫీస్లో ఎంత కష్టపడినా ఆ అలసట తెలియకుండా చాలా నిర్మలంగా, ఎంతో హుషారుగా ఇంటికి వస్తుంది వసుధ. కానీ ఒక వారం బట్టి చాలా ముభావంగా ప్రవర్తిస్తుంది. ఇదంతా గమనించిన, ఇంకా ప్రశ్నలు వేసి బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నారు ఆమె మామగారు. ఆమె మొహంలో ఏదో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని అసహాయత, రోజు భర్తతో చెబుదామని ప్రయత్నిస్తున్న ఏదో భయం. బహుశా ఉద్యోగం మానేయమంటారు అనే భయమేనేమో. కానీ వసుధ తన సంవత్సరం బాబుతో పగలు రాత్రి కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వ ఉద్యోగమది. పైగా భర్తది కూడా ప్రైవేటు ఉద్యోగం. ఈ కాలంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి సర్కారీ ఉద్యోగం లేకుంటే చాలా కష్టం. అలాంటిది ఉన్నదాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? ఇలా ఒక్కటి కాదు, చాలా కారణాలు ఆమెను చెప్పకుండా ఆపేశాయి. రాత్రులు అవే ఆలోచనలతో నిద్రపోయేది కాదు వసుధ. తర్వాతి రోజు కూడా అయిష్టంగానే ఆఫీసుకు బయలుదేరింది ఆమె. తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు సరిగ్గా ప్యూన్ వచ్చి, మేనేజర్ గారు రమ్మంటున్నారు అని పిలిచారు. వెంటనే ఆమె ముఖం ఎర్రబడింది. గుండెల్లో దడ మొదలైంది. వేరే బ్రాంచ్ నుండి కొత్తగా వచ్చాడు ఈ మేనేజర్ వసుధ పనిచేసే బ్రాంచ్కు. 15 రోజుల క్రితమే వచ్చిన రోజు నుండి వసుధ మీద కన్ను పడింది. మొదట్లో ఆయన ప్రవర్తన వింతగా ఉన్న, రాను రాను తన భావం ఏమిటో అర్థమైంది వసుధకు. ఈ వారం రోజులు బట్టి ఆయన రాక్షసత్వం ఇంకా ఎక్కువైపోయింది. ఆడిట్ ఉంది అంటూ వసుధను రాత్రి వరకు ఉంచేస్తున్నాడు. ఒంటరిగా ఆమె అప్పుడేగా దొరికేది మరి. తన పైశాచికత్వం మాటల్లోనే చూపిస్తున్నాడు. అర్థమైన ఆమె, మీకిది తగదు అని చెప్పినా దగ్గర నుండి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. అందరి ముందు తప్పు లేకున్నా తిట్టడం, కావాలని పని లేకున్నా ఆఫీసులో ఉంచటం వంటివి చేస్తున్నాడు. తన పనికి ఒప్పుకుంటే ఆమెకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ పై సంతకం చేసి పంపిస్తా అని బెదిరించటం మొదలుపెట్టాడు. ఇంకా బ్యాంకులో తెలిసిన స్నేహితులతో చెప్పిన వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేని స్థితి. అందరి పిలకలను ఆయన చేతిలో ఉంచుకొని ఆడిస్తున్నాడు ఆ మేనేజర్ మహానుభావుడు. చెబితే ఇంట్లో ఏమంటారో తెలియదు. చెప్పకుంటే తన గుండె బద్దలైపోతూ ఉంది. ఒకరోజు మేడ మీద కూర్చుని గుండెలు అవిసేలా ఏడ్చింది. ఒక అరగంట తర్వాత ఆమెకు ఒక ధైర్యం వచ్చింది. ఆ రోజు ఆమె చివరిసారి ఏడవాలి అని తీర్మానించుకుంది. పొద్దున్నే
షరా మామూలుగా ఆఫీసుకు వెళ్ళింది. ముందుగా మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి తనకు ఆయన అప్పీలు సమ్మతమే అని తెలిపింది. తర్వాతి రోజు సాయంత్రం మినర్వా హోటల్లో కలవాల్సిందిగా కోరింది. ఆశ్చర్యపోయిన మేనేజర్, సరేలే, అక్కడ ఏమవుతుందో చూద్దాం, అంతవరకు వచ్చాక ఏమైనా అటు ఇటు అయినా నాతో పాటు ఆమె కూడా దొరుకుతుంది, అంత ధైర్యం చెయ్యదులే అనుకుంటూ తర్వాతి రోజుకి సిద్ధమయ్యాడు. ఆమె చెప్పిన హోటల్ కాకుండా తాను చెప్పిన దానికి రావాలని కోరాడు వసుధను. తెగించిన ఆమె అపరకాళి అని, ఎక్కడికి వెళ్ళినా అంతం తప్పదని ఆలోచించలేకపోయాడు. సమయం రానే వచ్చింది. తాను గదిలో వేచి చూస్తుండగా లోపలికి వచ్చింది వసుధ. ఆమెను చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయి దగ్గరికి తీసుకుంటూ ఆగి, అవును, అంత సడన్గా నువ్వు ఎలా ఒప్పుకున్నావు వసుధా? మొన్నటి వరకు బెట్టు చేశావు కదా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సమాధానంగా ఆమె, మరేం చేయను, నాకు వేరే దారి లేదు. పిల్లల్ని కుటుంబాన్ని విడిచి వేరే చోటకి పోలేను. బదులుగా మీరు ఏమడిగారు కనుక కోరింది ఇచ్చేస్తే నాకు మంచే చేస్తాను అన్నారు. నాకు ఈ బాధలు తప్పుతాయి అనిపించింది అని చెప్పింది మాటలు కూడా తీసుకుంటూ. దానికి ఆనందపడిపోయిన మేనేజర్ ఆమె మాటలు నమ్మశక్యంగా ఉన్నాయని అనుకొని నిస్సంకోచంగా దగ్గరికి తీసుకోపోయాడు. మరలా అప్పుడు వసుధ వెంటనే వెనక్కి జరుగుతూ, ఆపినందుకు సారీ సార్, కానీ నాకు ఒక విషయం చెప్పాలి మీరు అని అడిగింది గోముగా. ఏమిటో చెప్పు వసు అంటూ బొదిలిచ్చాడు మేనేజర్. ఆఫీసులో పెళ్లి కాని ఆడవారు ఉన్నారు కదా నాతో పాటు, నేనెందుకు కావాలనిపించింది మీకు అని అడిగింది వసుధ ఆతృతగా, ఆయన సమాధానం కోసం వేచి చూస్తూ. అందుకు బదులుగా మేనేజర్ ఇలా చెప్పాడు గొప్పగా, అసలు రాగానే నేను అనువుగా ఉన్న ఆడవాళ్లను ఎంచుకుంటాను వసు. అందులో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతికి వచ్చింది. దాని మీద నేను సంతకం పెడితే నీ పని ఎడారిలో పడ్డట్టు అయిపోతుంది. కుటుంబానికి దూరంగా ఇంకా నా మాట వినక తప్పదు అనుకున్న దానివే నీవే. అందుకే నిన్ను ఎంచుకున్నా. అఫ్కోర్స్ నువ్వు అందగత్తెవే అనుకో. చాలా, ఇంకేమైనా చెప్పాలా? ఇంకా లేట్ చేయకు, సమయం మించిపోతుంది వసు అంటూ దగ్గరికి వచ్చాడు. మళ్ళా ఆయన్ను ఆపి, ఎలా నమ్మటం మిమ్మల్ని? నా ట్రాన్స్ఫర్ కాగితాల మీద మీరు వెంటనే సంతకాలు పెడతారని గ్యారంటీ ఏమిటి అని అడిగింది వసుధ దబాయింపుగా. నాకు తెలుసు కదా ఈ సంగతి అంటూ బయటకు తీశాడు తనతో తెచ్చిన కాగితాలు. అవి పక్కన బల్ల మీద పెట్టి, మన పని అయిపోగానే ఇవిగో వీటి మీద సంతకాలు పెట్టేస్తాను, సరేనా? ఇంతవరకు వచ్చాక నమ్మాలి వసు డియర్ అంటూ ముందుకు వచ్చాడు. వెంటనే ఆమె ఒక్క తన్ను తన్నింది. తాను పడిన నరకానికి బదులుగా చాలా ఉక్రోషంతో. అంతే, 6 అడుగుల మనిషి ఒక్కసారిగా తలుపు మీద పడ్డాడు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా మేనేజర్, భార్య, పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ పరిణామం కోసం వసుధ ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఆ సంఘటనను కప్పిపుచ్చుకోవడానికి వెంటనే మేనేజర్ పోలీసులతో, చూడండి ఎస్ఐ గారు, ఈవిడ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను. ఇద్దరి తప్పు ఉంది, నేనేం ఆమెను బలవంతం చేయలేదు అని చెప్పాడు. ఎస్ఐ వెంటనే లోపల జరిగిన రికార్డింగ్ టేపును వసుధ దగ్గర నుండి తీసుకొని వినిపించాడు. మేనేజర్ భార్య కూడా వసుధ వైపే వచ్చింది. ఎంతైనా ఆడవారికి ఆడవారే తోడు కదా. మరో మాటకు తావు లేకుండా మేనేజర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలాంటి సంఘటనలకు భయపడకుండా ధైర్యంగా ఎదిరించినందుకు వసుధను మీడియా వారు శిఖరం ఎక్కించారు. అలాంటి భర్తకి అనువు ఇవ్వకుండా ఇంకో ఆడపిల్లకు సహాయపడినందుకు మేనేజర్ భార్యని కూడా అందరూ అభినందించారు. వసుధను ఇప్పుడు అలాంటి అధికారులు కాదు కదా, ఎవ్వరూ ఏడిపించలేరు. ఆమె ధైర్య సాహసాలు తెలిసిన ఎవరు
ఆమె జోలికి ఇక రానే రాదు. ఇంకా ప్రశాంతంగా తను ఇంటికి వెళ్ళింది. జరిగిన దానికి ఇంటికి రాగానే భర్త, అత్తగారు ఆమెను ఆరా తీయకపోగా ఆశ్చర్యంగా, ఒకంత గర్వంగా చూస్తూ ఉండిపోయారు. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయినది ఆమె మామగారు ఒక్కరే. ఓ పక్కగా ఆమెను నవ్వుతో ఆశీర్వదించారు. ఆ రోజు మేడ మీద వసుధకు వచ్చిన ధైర్యం వెనుక హస్తం ఆయనదే కదా. తాను మాత్రం కొడుకును భర్త చేతిలో నుండి తీసుకొని ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయింది. మామగారికి చూపుతోనే నమస్కారం చేస్తూ. ఇది ఒంటరిగా ఉన్నప్పుడు తన మీద పడిన పశువుకు బుద్ధి చెప్పిన వసుధ కథ. ఇలాంటి లక్షల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటేనే కదా ఆడవారు ఏ రంగంలో అయినా జయించేది. ఈ కథలో వసుధలాగా. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.